హలో అక్వామన్స్, ఎరోవానా గురించి కొన్ని ఫ్యాక్ట్స్. ఎరోవానా అనేది చాలా ఇంటెలిజెంట్ చేప. ఇది వాటి ఓనర్స్ ని గుర్తు పెట్టుకోగలుగుతుంది, ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. బ్రీడింగ్ అయిన తర్వాత ఆడ ఎరోవానా గుడ్లు పెట్టాక మగ ఎరోవానా గుడ్లని నోట్లో పెట్టుకుని అవి కొంచెం పిల్లలుగా మారేంత వరకు దాదాపు 2 నెలలు ఏమీ తినకుండా వాటిని పెంచగలుగుతుంది. ఎరోవానానే చాలా పెద్ద చేప. దాన్ని వేరే ఏ చేప అంత సులువుగా తినలేదు. అయినా పరిస్థితుల ప్రభావం చే వేరే ఏ చేప అయినా ఎరోవానాని తింటే అది ఇంకా చచ్చినట్టే. ఎందుకంటే ఎరోవానా పైన ఉన్న షెల్స్ అనేవి అస్సలు అరగవు. ఎరోవానా ఫిష్ ని వాటర్ మంకీ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నీళ్ల బయట కూడా ఏదన్నా పురుగు గానీ ఏదన్నా చిన్న పక్షిని గానీ చూస్తే ఇది వెంటనే బయటికి దుంకి మరి వాటిని తినడానికి ప్రయత్నిస్తుంది. ఎరోవానాని చాలా దేశాల్లో లక్కీ ఫిష్ లాగా చూస్తారు. దీన్ని పెంచుకుంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఈ ఎరోవానా ఫిష్ లో ఇన్ని అద్భుతమైన విషయాలు ఉండడం వల్ల దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఇది వేలల్లో స్టార్ట్ అయ్యి లక్షలు కోట్ల వరకు కూడా వెళ్తుంది. ఆక్వామ్యాన్, మనం 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను కూడా ఒక ఎరోవానాని కొని మన మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ లోకి యాడ్ చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ రఘురామ్ రాజ్.